ఓం శ్రీమాత్రే నమః. కార్తీక ఏకాదశి గురించి, దాని ప్రాముఖ్యత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నవంబర్ 1వ తేదీన కార్తీక ఏకాదశి విష్ణుమూర్తి నిద్ర నుండి మేల్కొనే పవిత్రమైన రోజు. వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ధన ప్రాప్తి, తులసిని ముట్టుకుంటే కోటి జన్మల పుణ్యం. కార్తీక మాసం అంటేనే శివకేశవుల ప్రీతిపదమైన మాసం. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అని కూడా అంటారు. అలాగే మరికొంతమంది కార్తీక ఏకాదశి అని కూడా అంటారు. నవంబర్ 1వ తేదీన శనివారం నాడు కార్తీక ఏకాదశి వచ్చింది. కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి చాలా పవిత్రమైనది. ఎందుకంటే ఈ కార్తీక ఏకాదశి రోజు 4 నెలల పాటు నిద్రలో ఉన్న విష్ణుమూర్తి ఈ కార్తీక ఏకాదశి రోజునే యోగ నిద్రలో నుంచి మేలుకుంటారు. ఇంతటి పవిత్రమైన ఉత్తాన ఏకాదశి నాడు విష్ణుమూర్తి అనుగ్రహం సులభంగా పొందాలంటే మీ పూజ గదిలో చందన దీపం వెలిగిస్తే మీ ఇంటికి కుబేర ధనయోగం కలుగుతుంది. అంతటి శక్తి ఈ చందన దీపానికి ఉంటుంది. కాబట్టి ఈ ఉత్తాన ఏకాదశి నాడు విష్ణు స్వరూపు అయిన వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి, పాటించవలసిన నియమాలు ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. నవంబర్ 1వ తేదీన ఏకాదశి నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి. పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్టలు పెట్టుకోండి. మీ దగ్గర ఉన్న ముత్యాల నగలతో స్వామివారిని పటాన్ని నిండుగా అలంకరించండి. లేదా స్వామివారి పటానికి తులసి మాలను సమర్పించండి. స్వామివారి పటాన్ని అలంకరించుకున్నాక వెంకటేశ్వర స్వామి పటం ముందు చందన దీపం వెలిగించాలి. ఈ చందన దీపం ఎలా తయారు చేయాలంటే, కొంచెం బియ్యం పిండి తీసుకొని అందులో కొద్దిగా బెల్లం, సువాసన కలిగిన గంధం, అలాగే పాలు పోసుకొని పిండిలా కలిపి పిండి దీపం తయారు చేసుకోవాలి. పిండి దీపాన్ని కుంకుమ బొట్టలు పెట్టి వెంకటేశ్వర స్వామి పటం ముందు ఉంచి నువ్వుల నూనె గాని ఆవు నెయ్యి గాని పోసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపం వెలిగించాలి. ఈ శక్తివంతమైన దీపాన్ని చందన దీపం అని అంటారు. ఇక పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను సమర్పించి చివరగా వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోండి. ఈ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలందరూ విష్ణులోకం చేరుకొని విష్ణు కీర్తనలతో సంపూర్ణ హారతులతో శ్రీ మహావిష్ణువు మేల్కొల్పుతారు. కాబట్టి ఈ ఏకాదశి రోజున విష్ణు స్వరూపుడు అయిన వెంకటేశ్వర స్వామికి హారతి ఇవ్వటం వల్ల అకాల మృత్యు దోషం తొలగిపోతుందని నమ్మకం. ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు మీ పూజ గదిలో అక్షింతలు పెట్టి పూజ పూర్తి అయిన తరువాత ఆ అక్షింతలు మీ పర్సులో పెట్టుకుంటే మీ ఇంట్లో డబ్బు ప్రవాహం పెరుగుతుంది. ఈ విధంగా కార్తీక ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసుకొని సాయంత్రం సమయంలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి మట్టి ప్రమిదలతో నెయ్యి దీపం వెలిగించాలి. స్వామిని దర్శించుకోండి. స్వామివారి ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు మీ పూజ గదిలో అయినా సరే నెయ్యి దీపం వెలిగించవచ్చు. ఈ విధంగా కార్తీక ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి. మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ విష్ణుమూర్తి మీ ఇంటికి రక్షిస్తాడు. అలాగే కార్తీక ఏకాదశి రోజున తులసి చెట్టుకు పూజించి వారి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించి తులసి కోట చుట్టూ 3 ప్రదక్షిణలు మాతకు నమస్కారం చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు రావి చెట్టులో కొలువై ఉంటాడని భావిస్తారు. కాబట్టి ఏకాదశి రోజు రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి కోరిన కోరికలు నెరవేరుతాయి. ఎర్రటి వస్త్రంలో బియ్యము పోసి మూటగట్టి ఓం శ్రీం శ్రీయే నమః అనే మంత్రాన్ని చదువుతూ ఈ బియ్యం మూటను మీ బిరువాలో పెట్టుకోండి. ఏకాదశి రోజున ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం, విపరీతమైన ధనలాభం పెరుగుతుంది. ఏకాదశి రోజున పసుపు రంగు దుస్తులను ధరిస్తే జాతక దోషాలని తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే 1000 అశ్వమేధాల యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది. ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి
సిరి సంపదలు కలగడంతో పాటు సర్వ పాప హరియానం కలుగుతుంది. ఉపవాసం ఉండలేని వాళ్ళు శాశ్వత ఆహారం తీసుకోవాలి. వెల్లుల్లి వీలైనంత వరకు దూరంగా ఉండాలి. అలాగే రాత్రి నిద్రపోయినప్పుడు మీ ఇంట్లో ఉన్న చీపురును దక్షిణ దిక్కుగా మాత్రమే పెట్టుకోవాలి. దక్షిణ దిశలో చీపురు పెట్టుకుంటే ధనలక్ష్మి మీ ఇంటికి నడిచి వస్తుందని. ఏకాదశి రోజు సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు. ఈ రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు విష్ణు స్వరూపుడైన తాబేలు విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలను తొలగిపోయి విష్ణుదేవి ఆశీర్వాదంతో విపరీతమైన డబ్బు మీ ఇంటికి వస్తుంది. అలాగే ఈ పవిత్రమైన ఏకాదశి రోజు ఒక చిన్న దానం చేసిన జన్మజన్మల పుణ్యం కలుగుతుంది. ఈ ఉత్తాన ఏకాదశి రోజున బియ్యం, గోధుమలు అలాగే బెల్లం దానం చేసిన మీ ఇంట్లో ధనధాన్యాలు లోటు ఉండదని, సుఖ సంతోషాలకి లోటు ఉండదని నమ్మకం. అలాగే ఈ ఏకాదశి నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 21 జపిస్తే విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఈరోజు విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శిస్తే 1,000,000 రెట్ల పుణ్యం లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షితో తెలిపారు. ఇంట్లో తులసి మొక్క లేని వారు ఈ రోజున మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంటికి ఆహ్వానించినట్లే. వివాహానికి అడ్డంకులు ఏర్పడినా, మంచి సంబంధాలు కుదరకపోయినా ఈ ఏకాదశి రోజు తులసి మొక్కకు ముందు 5 నెయ్యి దీపాలు వెలిగించి తులసికి హారతి ఇస్తే మంచి సంబంధాలు కుదురుతాయని, వివాహానికి అడ్డంకులు తొలగిపోతాయని. ఈ ఏకాదశి రోజున స్త్రీలు కంట పెట్టకూడదు. స్త్రీలు కంటతడి పెట్టితే ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిల్వ ఉండదు. అలాగే ఈ రోజున ఎవ్వరికీ అప్పు ఇవ్వడం కానీ అప్పు తీసుకోవద్దు. ఇలా చేయడం వల్ల మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.